నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం 6వ గ్రామ వార్డు సచివాలయంను బుధవారం ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం పాణ్యం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణీ మహిళలతో ఎమ్మెల్యే మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా డాక్టర్ కల్పనతో మాట్లాడి రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలని, గర్భిణీ మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషయ్య, పత్తికొండ సర్పంచ్ కొమ్ము దీపిక, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, వైసీపీ నాయకులు బజారప్ప, సోమశేఖర్, హనీఫ్, నజీర్ షరీఫ్, డాక్టర్ నీలకంఠ, డాక్టర్ మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తయారు చేయించి ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ చూస్తుంటే రైతు భరోసాలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, పాల కేంద్రాలు ఇవన్నీ చూస్తుంటే అంటే ఏ గ్రామంలో అభివృద్ధి ఆ గ్రామంలో జరగాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ నిర్మించడం జరిగింది. సచివాలయం ఇది ఎప్పుడో పూర్తయింది, 6వ సచివాలయం. ఎందుకంటే ఈ కరోనా ప్రభావం వలన ఈ ఎలక్షన్ల వలన చాలా రోజులు ఆగింది. ఈరోజు కొంచెం తక్కువ మందితో ఈరోజు ఇది పూర్తి చేయడము చాలా సంతోషంగా. ఇలాంటి పత్తికొండలో సచివాలయాన్ని పూర్తయిపోయినాయి, ఆర్బీకేలు కూడా చాలా చివరి దశకు వచ్చేసాయి. వెల్నెస్ సెంటర్లన్నీ మరీ ప్రారంభం చేస్తున్నాము అన్ని బిల్డింగ్లకి. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాము. ఎక్కడా కూడా ప్రతి గ్రామంలో అభివృద్ధి కోసమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తపన పడుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా మరి ఏ నెలలో చేసేటివి ఆ నెలలో చేస్తున్నారంటే మరి ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ కూడా చూడడం కూడా ఇప్పుడు మన జగనన్నకే వర్తించని చెప్పేసి తెలియజేస్తారు. కరోనా నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలందిస్తున్న కర్నూలు తాలూకా సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ అబ్దుల్ నబీ స్టేషన్ సిబ్బందిని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం శాలువతో సత్కరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పంపిన అభినందన పత్రమును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంద్యాల నాగేంద్ర, పెరబోగు రాజు, రవికుమార్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా సోకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్ఆర్ఐ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నంద్యాల, కడప, తిరుపతి ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా బాధితులకు రోజుకు 1000 మందికి చొప్పున మధ్యాహ్న భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. 4 ప్రాంతాల్లో నెల రోజుల పాటు ప్రతి చోట 1000 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడానికి సంస్థ ముందుకు రావడం రోగుల పాలిట వరం. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ప్రతాప్ మాట్లాడుతూ ప్రతిరోజు 1000 మందికి నెల రోజుల పాటు మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యూపీ శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 14వ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు 1000 మందికి ఇక్కడ కర్నూలు హాస్పిటల్లో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. లాక్డౌన్ కూడా మళ్ళీ 20వ తేదీ వరకు పొడిగించారు కాబట్టి లాక్డౌన్ పొడిగించేంత వరకు మళ్ళీ ఈ ట్రస్ట్ సభ్యులు దీన్ని కంటిన్యూ చేస్తామని కూడా మనకు తెలియజేశారు. ఎందుకంటే మళ్ళీ బ్లాక్ ఫంగస్ అని ఇప్పుడే వింటున్నాం, ఇందాకనే ఇక్కడే ఇచ్చారంట, మళ్ళీ 100 కేసులు వచ్చాయంట కొత్తగా. కాబట్టి రోగులకు వాళ్ళకు ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఇబ్బంది లేకుండా డైలీ 1000 మందికి మనము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మనం ఇంత సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యూపీ శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబానికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, ఎల్లవెల్ల వాళ్ళు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉన్నాం. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యూపీ శివప్రసాద్ రెడ్డి గారు అన్నదానం కార్యక్రమాలు డైలీ 1000 మందికి చేయడం జరుగుతుంది. ఇక్కడ కర్నూలు, నంద్యాల, కడప అక్కడ కూడా జరుగుతుంది. సో వీళ్ళు కరోనా రోగులకు రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ క్లోజ్ అవ్వడం వల్ల ఫుడ్ దొరకక ఇబ్బంది పడుతున్న సందర్భంగా వీళ్ళు అన్నదానం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
సో మనందరి తరఫున వాళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బుధవారం పలు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. మండలంలోని కలిసిపూడి గ్రామం నుంచి కైకలూరు నియోజకవర్గం పెద్దపుట్లపూడి గ్రామం మీదుగా 6,39,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కారానికి నోచుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుసంధానంగా ఒక రోడ్డుని సుమారుగా 7 కోట్ల రూపాయలతో మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నాం. అతి తొందరలో ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు గంగాధర్ చెప్పాడు, జనసంఘాల్లో ఎన్నికలప్పుడు ఒక అంటే ఆడవాళ్ళందరూ కూడా అడిగారు, మహిళలకి ఇబ్బందిగా ఉంది, దాని మీద నీళ్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, పంటకాలం మీద ఒక గట్టి కావాలంటే నిన్నే 32 లక్షల రూపాయలతో కలెక్టర్ గారు మనకి శాంక్షన్ చేశారు. అదేవిధంగా నిడమరు గౌడుపాలెం ఒకటి సప్తా ఒకటి కూలిపోయింది అక్కడ, అది 60 లక్షల రూపాయలతో నిన్న శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా గరిసిపూడి నుంచి మన పడతడిక గండుదారి దాకా 10.5 కిలోమీటర్స్తో ఇంకొక రోడ్డు కూడా అతి తొందరలోనే మనం అది ఢిల్లీకి పంపించాం. తొందరలోనే వచ్చేస్తుంది. అది కూడా 10.5 కిలోమీటర్లతో. ఆనందయ్య ఔషధ పంపిణీ పక్కాగా ప్రజలకు పంపిణీ చేయాలి. వనమూలికల సేకరణలో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పాకల జెడ్పీ హైస్కూల్ ఆడిటోరియంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా ముందస్తు నియంత్రణకు అందించే ఆనందయ్య ఔషధం ప్రతి కుటుంబానికి పక్కాగా చేరాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందుకని ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఇది నసంతాగట్టం మనం దీన్ని కూతురు కుటుంబాన్ని కూడా అంటారు. ఇక్కడ ఏమంటారు ఈ ఊళ్ళో కూతురు కుటుంబాన్ని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు, కావాలంటే దీని తల ఒక బాగా తీసుకోవచ్చు. మూడోది ఇది మీకు ఎట్లా తెలుసు, పొందాగట్ట కుటుంబ సాగట్ట అంటారు. ఈ ఆటో మీరు ఎంత కలెక్ట్ చేస్తే ఆ కలెక్ట్ చేసిన దాన్ని మనం మళ్ళా చదరగా చేసి ఆరబెట్టి మళ్ళా దాన్ని మందుగా తయారు చేయాలి. మళ్ళీ ఆ మందుని మళ్ళీ మీకే మీ పిల్లలకే ప్రతి గ్రామానికి పంపించడం జరుగుతుంది. ఈ ఆటలను తయారు చేయాలంటే ఏపీఎంలు మీరందరూ కూడా మేము పంచాయతీల్లో పొలాల్లో ఉంటే రోడ్డు పైన ఉంటుంది. జిల్లాడైతే రోడ్డు పైన ఉంటుంది, ఎక్కువ పొలాల్లో ఉంటుంది. ఈ ఆది అయితే చెరువు చెట్లలో ఎక్కువగా మామిడి చెట్లలో. శ్రీకాకుళం జిల్లా పలాస నగర ప్రజలపై 400 కోట్ల భారాన్ని పన్నుల పేరిట మోపడం మానుకోవాలని, ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపుదల నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బిఈటి స్కూల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజకీయ పక్షాలు, వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలు, ఉద్యోగ వర్గాలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. మున్సిపాలిటీలో చెత్త పన్ను, ఇంటి పన్ను, మంచినీటి ఛార్జీల పెంపును తక్షణమే తగ్గించాలని సిపిఐ పార్టీ పలాస కార్యదర్శి చాపార వేణుగోపాల్ కోరారు. మున్సిపాలిటీలో చెత్త పన్ను, ఇంటి పన్ను, మంచినీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపడం దుర్మార్గమైన చర్య అని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కుటుంబాలపై సంవత్సరానికి 750 రూపాయల నుండి 1450 రూపాయల వరకు పన్నుల భారం పడిందని, కరోనా తీవ్రతతో ఆర్థికంగా అల్లాడుతున్న ప్రజలకు ఆస్తి చెత్త పన్నుల పెంపు గురిబండేనని, ఆస్తి పన్ను పెంపుదల జీవో 197, 198లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి పన్నుల భారమని ఆయన దుయ్యబట్టారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎస్ ప్రసాదరావు, జి రాజశేఖర్, వైశ్య సంఘం నాయకులు కొంచాడ శ్రీకాంత్, మల్ల కృష్ణారావు, లిబరేషన్ నాయకులు తామడ సన్యాసిరావు, యూటీఎఫ్ నాయకులు కె రమేష్, ఎస్వి రమణ, పట్టణ పౌర సమాఖ్య నాయకులు బి ఓంకార్, జనసేన నాయకులు ఏహెచ్కే శ్రీకాంత్, కె కృష్ణారావు, వై మురళి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ప్రజలపైన పన్ను భారం అనేది ప్రస్తుత కరోనా సమయంలో ఇంట్లో ఉండాలా లేక హాస్పిటల్లో ఉండాలన్నటువంటి ప్రజలు ఉండేటువంటి పరిస్థితుల్లో పన్నుల భారం ఆపడం అనేది ప్రభుత్వానికి సరైన చర్య కాదు అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతూ ఉన్నాను. కనుక తక్షణమే ప్రజలపై వేసిన పన్ను భారాన్ని తగ్గించాలని చెప్పేసి, లేదు అంటే ఈ కరోనా తగ్గినంత వరకు పూర్తిగా దాన్ని ఆపివేసి తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. తర్వాత పేద ప్రజల కోసం మీరు చేస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ప్రతిరోజు వేల కోట్ల రూపాయలు మీరు పంచుతూ ఉన్నారు ప్రభుత్వం. మరి అటువంటి సందర్భంలో ఈ ప్రజలపైన పన్నుల భారం అనేది అంత అవసరమా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. కనుక ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఇవన్నీ కూడా పూర్తిగా విశ్లేషణ చేసి పన్నుల భారాన్ని తగ్గించాలని చెప్పేసి నేను కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ప్రజలపై మోపే భారాన్ని తగ్గించాలని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పలాస మున్సిపాలిటీ బీఈటీ స్కూల్లో ఉద్యోగ వ్యాపార మేధావి వర్గంతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో వక్తలందరూ కూడా ముక్తకంఠంతో ఇలాంటి కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్న సమయంలో ప్రజలపై పన్నుల భారం మోపడం సరైన పద్ధతి కాదని, దీన్ని ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాల్లో సుమారు 400 కోట్లు భారం వేసి ప్రజల్ని ఇబ్బందులు చేయడం సరైన పద్ధతి కాదు. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలకి ఆజ్యం పోస్తున్న, సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజలపై భారం మోపి ప్రపంచ బ్యాంకుల నుండి వడ్డీలు తెచ్చుకొని ఇలాంటి సంక్షేమ పథకాలు చేసేదానికన్నా ప్రజలకు పని కల్పించి పనిలోంచి వచ్చే లాభంలో పన్నుల రూపంలో తీసుకోవాలి తప్ప ఇలా సోమర్తనంతో కూర్చోకూడదని కూడా వక్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మిగతా కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌరుడికి ఈ పన్నుల భారం ఎంత వల్ల నష్టం ఎంత ఉందో తెలుసుకొని దాన్ని ఇక్కడ స్థానిక మున్సిపాలిటీ విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాములవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థం కొండపై జనవరి నాటికి రాములవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీల సూచనలు, సలహాలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు శాస్త్రోక్తంగా 3 కోట్ల వ్యయంతో ఆలయాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేస్తామని వెల్లంపల్లి తెలిపారు. చిలకలూరిపేట నుంచి రాతి పని వారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా రూపొందిస్తున్నామని చెప్పారు. రామతీర్థంలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగిందో ఆ సంఘటనని ఎవరు కూడా మర్చిపోలేని విషయం. ఏదైతే ఆ సంఘటనని తప్పించే విధంగా కొండ మీద రాముడి విగ్రహాలు కూడా డిసెంబర్లో ఈ సంఘటన జరిగింది. జరిగిన నెల రోజుల్లోపే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో చక్కటి విగ్రహాలు, ఏదైతే ఇంతకుముందు రాముల వారి యొక్క విగ్రహాలు ఉన్నాయో అదే రకంలో తయారు చేయించి వాటిని నెల రోజుల్లోపే విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. విగ్రహాలని ఆ యొక్క దేవాలయం యొక్క ప్రతిష్ఠ కూడా పునర్ప్రతిష్ఠ చేయడం కానివ్వండి, పునర్నిర్మాణం చేయడం కానివ్వండి, చక్కటి రాతి కట్టడంలో ఆ రోజు మా దేవాదాయ శాఖ నుంచి 3 కోట్ల రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించి టెండర్ పిలిచి ఈరోజు ఆల్రెడీ మన చిలకలూరుపేట దగ్గర ఆ యొక్క రాతి కట్టడాలు కూడా
తయారు చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే వర్క్ జరుగుతుంది. మేము ఆ రోజే అనుకున్నాం, ఒక సంవత్సరం కాలంలోపే ఆ దేవాలయాన్ని పునర్నిర్మించి భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడే విధంగా ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటనని పూర్తిగా కూడా 1 year లోపు దాన్ని పునర్నిర్మించాలని చెప్పని, దాన్ని కూడా రాతి కట్టడం, ఎందుకంటే అది కొండ పైన ఉంది. ప్రజలకు సంజీవనిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పనిచేస్తుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం స్థానిక కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వర్తించని వారిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారిని ఆదుకుంటున్నాము. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు మరింత కర్కశంగా వ్యవహరించి ఆరోగ్యశ్రీ పథకం ఉన్న పేదలకు అనేక కారణాలు చూపుతూ ఉచిత వైద్యాన్ని అందివ్వలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలతో పాటు అన్ని వర్గాలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఆరోగ్యశ్రీ పథకంలో దాదాపుగా 2300కు పైగానే వ్యాధులను చేర్చడంతో పాటుగా అప్పటి వరకు ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించారు. ఆ తర్వాత 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రాయలసీమలో 11 రోజుల పాటు 2226 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోవిడ్తో మృతి చెందిన 101 ఉపాధ్యాయుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది ఉపాధ్యాయుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉపాధ్యాయులు చనిపోయిన రోజే దహన సంస్కారాలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. అలాంటిది నెల రోజులైనా ఇవ్వలేదు. కరోనాతో మృతి చెందిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వెంటనే చెల్లించాలి. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు న్యాయం కోసం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ను నియమించాలన్నారు. కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు జిల్లాల్లో 2226 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోవిడ్తో మరణించినటువంటి 101 కుటుంబాలను ఇంటికి వెళ్ళి వారికి పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకొని వారికి మనోధైర్యం కల్పించడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటిది నా దృష్టికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే 82 కుటుంబాలకు ఉద్యోగాలు అవసరం ఉన్నది. ఆ కుటుంబంలో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగం ఆవశ్యకత ఉన్నది. అలాగే ప్రధానంగా 90 కుటుంబాలకు 1 సంవత్సరం సర్వీస్ నుంచి 22 ఏళ్ళ సర్వీస్ వరకు ఇంకా మిగిలి ఉండగానే ఈ 101లో 90 కుటుంబాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చనిపోయినారు. అలాగే చనిపోయిండే రోజే దహన సంస్కరణలకు 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక స్టాండర్డ్ జీవో ఉన్నది. ఆ జీవో ప్రకారంగా కూడా నెల రోజులు మించినప్పటికి కూడా 62 కుటుంబాలకు అలాగా 15,000 కూడా చెల్లించలేదు. అందరి సహకారంతోనే మా ప్రాంతంలో సముద్ర తీరంలో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేస్తున్నాం. ఇదే కృషిని మరింత కొనసాగించడం ద్వారా నా వంతు సేవ చేస్తాను అంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన తాడి దీపిక ఐరాస వెబ్ టీవీలో మాట్లాడింది. ఆమె ప్రసంగం మంగళవారం రాత్రి 9:20 ప్రసారమైంది. ప్రపంచ సముద్రాల దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుండి పాల్గొన్న 45 మందిలో మన దేశం నుండి ఈమెకు అవకాశం దక్కింది.
10వ తరగతి చదువుకున్న దీపిక సముద్ర కాలుష్య నివారణపై ప్రజల్లో చైతన్యం నింపే విధంగా చక్కగా మాట్లాడారు. నా తోటి వారితో కలిసి గ్రామంలో ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తీసుకెళ్లి వాటిని జీరో వేస్ట్ కేంద్రంలో విభజన చేసి రీసైక్లింగ్కి పంపుతామన్నారు. ఈమెకు మద్దతుగా నిలిచిన స్మార్ట్ మూవ్మెంట్ యాజమాన్యం, జీరో వేస్ట్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆమె చేస్తున్న కృషిని అభినందిస్తూ ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్ ట్విట్టర్ ద్వారా ఈమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలానే పలువురు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున ఐక్యరాజ్య సమితికి మన తాడి దీపిక గారు ఎంపిక అవ్వటం, అదేవిధంగా మన మోరి గ్రామంలో స్మార్ట్ విలేజ్ ఆఫీస్ నందు లైవ్ కాన్ఫరెన్స్ కూడా మేము చూడటం జరిగింది. ఎంతో సంతోషంగా మా బృందం మరియు తాడి దీపిక కుటుంబస్తులు మేమందరూ చూడటం జరిగింది. ఈ విధంగా యునైటెడ్ నేషన్స్కి భారతదేశాన్ని నుంచి ఏకైక స్థానిక మహిళ వెళ్ళటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా అంతర్వేది దేవస్థానం గ్రామంలో సముద్రం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ పదార్థాలు, అదేవిధంగా బాటిల్స్, పేపర్స్ ఉండటం వల్ల చాలా కాలుష్యం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన స్థానికురాలు గ్రీన్ మామ్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటూ ఒక పరిష్కారం తీసుకురావాలని, ఒక వ్యవస్థను కట్టి గ్రామంలో ఒక మార్పును తీసుకురావాలని ఇక్కడ సంస్థని ఏర్పాటు చేసి అక్కడ మెటీరియల్ కలెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ విధంగా ఈ రోజున యునైటెడ్ నేషన్ వాళ్ళు తనకి మన తాడి దీపికకి ఇచ్చిన సత్కారం బట్టి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఓ బండి దుకాణంలో గుట్కా అమ్ముతున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు విచారణలో చిలకలూరిపేట నుంచి సరుకు అందుతున్నట్లు తెలుసుకున్నారు. దీనితో వేటపాలెం సిఐ రోషయ్య, ఎస్ఐకే కమలాకర్లు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎరువుల కొట్ల బజారు, చలివేంద్రం బజారు, బాబుగారి తోటలోని గోడౌన్లలో పెద్ద ఎత్తున ఉన్న గుట్కా నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్లోని సరుకును 2 లారీలలోకి ఎత్తించారు. పట్టణానికి చెందిన వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన మొత్తం సరుకు విలువ సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. బాగా పడుతున్నా తమ్ముడు కానీ ఆపద సమయంలో ఆదుకోవడంలో ముందుంటూ మానవత్వంను చాటుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక సంగీత విద్వాంసుడు, గాయకుడు పిప్పిళ్ల ప్రసాద్ సేవలు అభినందనీయం అని భీమవరం ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరహర శెట్టి కృష్ణ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లో నిరుపేదలకు, నిరాశ్రయులకు పిప్పిళ్ల ప్రసాద్ సౌజన్యంతో సుమారు 100 మందికి భోజనాలు అందించారు. ఈ సందర్భంగా సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి నరహర శెట్టి కృష్ణ మాట్లాడుతూ, భీమవరం పట్టణంలో ఆధ్యాత్మిక షిరిడి సాయిబాబా సంగీత గాయకుడుగా ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చుకున్న పిప్పిళ్ల ప్రసాద్ గత సంవత్సరం 2020 లాక్డౌన్లో ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ప్రసాద్కు దక్కింది. ఎంతో మంది నిరుపేదలకు 5 నెలల పాటు భోజనాలు పంపిణీ చేసి సేవలందించి పలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కరోనా వారియర్స్ సేవా పురస్కారం అవార్డును అందుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన పిప్పిళ్ల ప్రసాద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పిప్పిళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులు, పలువురు సేవా తత్పరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈరోజు సెకండ్ వేవ్ లాక్డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి లేక ఎంతోమంది పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల వారు ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికవేత్త పిప్పళ్ళ ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు, అభాగ్యులకు, అనాథ బాలలకు ఈరోజు భోజనం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలాంటి కార్యక్రమాలు తెప్పల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఎన్నో జరగాలని. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ముగ్గురు కామాంధుల నయవంచనకు గురై మోసపోయిన నిర్భాగ్యురాలు అదే కేటుగాళ్ల నుంచి చివరకు నిండు నూరేళ్ల పెళ్లి బాంధవ్యాన్ని పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ సమయంలో వాసుదేవరావు అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాధితురాలిని శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకోమని బాధితురాలు అడిగితే తనతో దిగిన అసభ్యకర ఫోటోలు నెట్లో పెడతానని బెదిరించాడు. అనంతరం మరో ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తి నుంచి అసభ్యకర చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లోబర్చుకున్నారు. గత కొన్ని రోజులుగా నయవంచనతో కుంగిపోతున్న యువతికి పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో విషయం తెలుసుకున్న నయవంచకుడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు తమ వద్ద ఉన్న అశ్లీల చిత్రాలు పోస్ట్ చేశారు. దీంతో వాళ్ళు పెళ్లి సంబంధం రద్దు చేసుకున్నారు. అర్థం కాని తల్లిదండ్రులు అమ్మాయిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు నమ్మించి మోసం చేసిన కామాంధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ అధికారి వివరాలు వెల్లడించారు. ఒక యువతి సాయిరాం డిగ్రీ కాలేజ్ చదువుతున్న సందర్భంలో వాసుదేవరావు అనే ఈ యొక్క వలగొడవ విలేజ్ చెందినటువంటి వ్యక్తి ప్రేమిస్తామని చెప్పి ఆమె వెంటపడి ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఆమెతో సెక్సువల్గా కాంటాక్ట్ అవ్వడం, ఇద్దరు కూడా ఫోటోలు ఫేస్బుక్లో పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదంతా 2014-2017 సమయంలో కాలేజ్ చదువుతున్న డిగ్రీ చదువుతున్న సమయంలోనే. తర్వాత ఆ అబ్బాయి ఏదైతే ఉన్నాడో A1 అక్యూజ్డ్, ఈ అమ్మాయితో పెళ్లికి నిరాకరించి దానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి తన ఫోటోలను పెడతాము, నువ్వు పెళ్లికి చేసుకున్నాను నా మీద ఒత్తిడి చేస్తే నీ యొక్క ఫోటోస్ కూడా పెడతామని చెప్పేసి ఆమె భయపెట్టి పెళ్లికి నిరాకరించడం. అదే సమయంలో ఆమె డిగ్రీ అయిన తర్వాత ఒక శ్రీరామ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఈ యొక్క బగాది అనే వ్యక్తి ఈమె ఈ శ్రీరామ్ పనిచేస్తున్న సమయంలో ఇంట్లో పరిచయం అయ్యి, అదే సమయంలో A1 ఎవరైతే వాసుదేవరావు ఉన్నాడో అతను కూడా ఈ పనిచేస్తున్న వచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాం, ఇవన్నీ కూడా ఇద్దరికి ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకొని వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ తల్లి కన్న కొడుకును ప్రియుడితో కలిసి దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టి హత్య చేసింది. జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్కు చెందిన భార్యాభర్తలకు 3 ఏళ్ల కుమారుడు ఉమేష్ కుమార్ ఉన్నాడు. కొంతకాలంగా ఆమె భర్తను వదిలేసి నగరంలోని ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కొడుకు తన వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తీవ్ర గాయాలతో ఉన్న ఉమేష్ను ఆమె ప్రియుడితో కలిసి మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఉమేష్ తీవ్ర గాయాలతో మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆసుపత్రి యాజమాన్యం జిడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సత్యం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి ప్రియుడితో కలిసి తీవ్రంగా కొట్టడంతో బాలుడు మృతి చెందినట్లు విచారణలో తేలింది. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోస్తులు ఉన్నారు కానీ ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు అని ఇల్లు తెలుసు అన్ని తెలుసు. వాడు ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు చంపాను. మాట్లాడి చేసిన భాస్కర్ అని విలువని అని ఫ్రెండ్స్ రా నేను పట్టుకున్నాను. ఎంతసేపు ఉన్నా టీవీలో వస్తే టీవీలో స్కోరింగ్ లేపిస్తా వదిలిపెట్టా. 3 సంవత్సరాలు బాబా నిలబడ చూడుకో. ఎంత దూరం ఏంటమ్మా నువ్వు ఎందుకు కొట్టినావు? కడప రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించాలంటూ రిమ్స్ ఆసుపత్రిలో నర్సులు నిరసన చేపట్టారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పేషెంట్లకు సొంత మనుషులుగా చూసుకుంటున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సులను గుర్తించాలన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్ కింద వర్క్ చేస్తున్నాను. మాతో పాటు కూడా 50 మంది పోస్టులు ఇచ్చారు. 50 మందిలో కూడా 35 మంది మాత్రమే వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్లో కొంతమంది జంప్ అవ్వడం వల్ల మాకు ప్రజెంట్ అయితే 28 మంది స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ కింద మాత్రం వర్క్ చేస్తున్నాము. మేము 2016 నుంచి కూడా 15,000తో జీతంతో వర్క్ చేస్తూ ఇప్పటికీ మాకు ఎటువంటి శాలరీ హైక్ అనేది లేదు. 2017లో జీవో నెంబర్ 27 ప్రకారము శాలరీస్ హైక్ అనే జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో రిలీజ్ చేసిన దాన్ని బట్టి కూడా అయితే
మొత్తం కూడా ఆ జీవోలో శాలరీ వేరియేషన్స్ ఉన్నాయండి. ఈ జీత వ్యత్యాసాలు ఎందుకు అనేది గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాము. 2017లో విడుదలైనటువంటి జీవో నెంబర్ 17ను సవరణ చేయాలని వేడుకుంటున్నానండి. సమాన పనికి సమాన వేతనం అనేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఫాలో అవ్వడం లేదు. కాబట్టి మేము సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జగన్ సార్ చెప్పినటువంటి మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట ఏంటంటే సర్వీసును బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ సర్వీసులలోకి విలీనం చేసుకుంటాము అని చెప్పారండి. మాకు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి అనేసి మేము గవర్నమెంట్కి సవినయంగా తెలియజేసుకుంటున్నామండి. ఇంతటితో మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శిని సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.